నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, తారక రత్న గారు తను చాలించిన తర్వాత అందరి ఫోకస్ అలేఖ్య రెడ్డి గారి మీద పడింది. ఎందుకంటే తారక రత్న గారు ఇటు సినిమాల్లో కావచ్చు లేకపోతే వ్యాపారంలో కావచ్చు అంతగా నిలదొక్కుకోలేదు. సో కుటుంబ సభ్యులు అందరితోనూ కంపేర్ చేసుకుంటే వీళ్ళ ఫ్యామిలీ కొంచెం తక్కువలో ఉంది కాబట్టి ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3 బిడ్డలు ఉన్నారు. సో దీని వల్ల అలేఖ్య రెడ్డి ఇప్పుడు ఏం చేయాలి? ఇటు బాలకృష్ణ గారు కావచ్చు, అటు విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఆమెకు ఇప్పుడు ఎవరైనా ఎన్ని నెలలను డబ్బులు ఇస్తారు? అలా కాకుండా ఒక పని చూపించారు అనుకోండి, సో తనను తానే పోషించుకోగలుగుతుంది. కాబట్టి ఆ ఆధారాన్ని చూపించే పనిలో ఇప్పుడు కుటుంబ పెద్దలు ఉన్నారు అని చర్చ నడుస్తోంది, రైట్? సో ఈ సందర్భంలో పొలిటికల్ ఎంట్రీ అలేఖ్య రెడ్డి తప్పదు అనే వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చెప్పండి, ఇప్పుడు ఉన్న బాధ్యతల్ని స్వీకరించడానికి తను రెడీగా ఉన్నారనుకోవచ్చా అలేఖ్య రెడ్డి గారు? అంటే ఈ మధ్యకాలంలో అలేఖ్య రెడ్డి మాట్లాడిన మాటలు చాలా వరకు కొంత తొందరపాటు, కొంత అనాలోచితంగా ఉన్నాయని నిన్న వాళ్ళింట్లో వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు నాకు. ఏమంటే ఎందుకంటే మేము అంటే మనకు ఒక క్రెడిబిలిటీ ఉంది కదా, మన మాటలు నమ్ముతారు, మీ మాటలు జనాలు నమ్ముతారు గనక మీరు ఏదైనా చెప్పినట్టయితే మాకు కొంచెం భయంగా ఉంటుందండి. లేదు అంటే అందరూ అనుకున్నట్టుగా తారక రత్న ఏ రోజు కూడా డబ్బులకి ఇబ్బంది పడలేదు. ఒకటి, ఆర్థిక బాధలు ఏమి లేవు. అదంటే పిల్లలతో ఉన్న అమ్మాయికి వాళ్ళకి పడదు, వ్యక్తిగతంగా పడదు కనుక ఆర్థికంగా అయితే ఇబ్బందులు లేవు. ఆర్థికంగా ఇబ్బందులు లేవు, ఏ రోజు కూడా కష్టాలు పడలేదు. ఒక మాట అయితే ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు లేవు అని ఇప్పుడు అనుకుంటున్నాం మనమే. ఒక టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు నెలకి 4 లక్షల రూపాయలు వాళ్ళకి పంపించారని కూడా మనం డిస్కస్ చేసాం. మరి ఆర్థిక ఇబ్బందులు లేనప్పుడు ప్రతి నెల 4 లక్షలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు పంపించారు? నాకు హెల్ప్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ అని తారక రత్న గారి ఒక సందర్భంలో అన్నారని కూడా మనం డిస్కస్ చేసాం. మరి అప్పుడు ఆ వార్తలు ఎందుకు వచ్చాయి? అంటే అక్కడ తారక రత్న గారికి ఏదో సందర్భంలో ఆయన హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి చెప్పినట్టుగా అంత బాధలేవి లేవు. అది అంటే అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లోంచి వచ్చిన వార్తలు అవి, అంత బాధలేమి లేవు. అంటే ఇందులో కొంతవరకు అలేఖ్య రెడ్డి గారు తప్పుడు ప్రచారం చేశారన్న విషయాన్ని చెప్పారు. స్థూలంగా చెప్పాలంటే అలేఖ్య రెడ్డి చేసిన ప్రచారం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పారన్నమాట. 4 లక్షల రూపాయలు ఏదో సహాయం చేయడం, అన్నదమ్ములు వాళ్ళు చేసుకుంటారు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసింది, ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ అలేఖ్య రెడ్డి ఏవైతే మాటలు మాట్లాడిందో ఆ మాటల్లో కొన్ని తప్పులు ఉన్నాయి అని చెప్పారన్నమాట. అది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తారక రత్న బాగానే చూసుకున్నాడు, పిల్లలు బాగానే ఉన్నారు. తర్వాత ఈ మధ్యకాలంలో విజయసాయి రెడ్డి గారు కూడా ఆవిడ పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించాడు. తండ్రి స్థానాన్ని తీసుకుని ఎవడెలాగున్నా సరే విజయసాయి రెడ్డి మాత్రం తన బాధ్యత వహించాడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఏమి తక్కువ చేయలేదు. అంటే తారక రత్న ఇట్లాంటి చంద్రబాబు నాయుడు కొడుకు పాదయాత్రకి వెళ్ళిన సందర్భంగా ఎలా చనిపోబట్టి ఇంత పెద్ద ఫోకస్ పెట్టారు. కానీ లేకపోతే ఇంకోలాగా ఉండేది ఈ తాలూకు. ఒకవేళ ఇది ఇంకొక పద్ధతిలో ఒకవేళ ఆయన కాలం చేసినట్టయితే ఇంకోలాగా ఉండేదన్నమాట. అది మామూలుగా ఇంత వైరల్ అయ్యేది కాదు. అందువల్ల నెక్స్ట్ ఈవిడ రాజకీయాల్లో దిగుతుందా అంటే, ఈవిడ నందమూరి వారి కుటుంబంలో ఉన్న కోడలుగా వైసీపీలోకి ఎలా దిగుతుంది? ఇప్పుడు అంటే తండ్రి బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఇటు వైసీపీలోకి ఆహ్వానిస్తారా, లేకపోతే భర్త టీడీపీలో నుండే తను వెళ్ళిపోయారు కాబట్టి సో భర్త ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి టీడీపీలోకి వెళ్తుందా? ఇటు వైసీపీనా
అటు టీడీపీనా అనే వార్తలు కూడా ఉన్నాయి. అంటే ఆ వార్తలు అంటే ఇక్కడ ఏమి చేయాలన్నది ఆవిడ నిర్ణయించుకోవాలి. అదే ఆవిడ నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వైసీపీలో రమ్మని విజయసాయి రెడ్డి నాకు తెలిసి కోరడు. ఎందుకంటే అంత పెద్ద ఫేస్ కాదు. ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నట్టు అట్లీస్ట్ ఎన్టీ రామారావు తాలూకు మనవడు భార్య. ఇక్కడ వైసీపీలో ఎవరావిడ అంటే విజయసాయి రెడ్డి తాలూకు కూతురు అంటే అంత పెద్ద కాదు అది. మొన్నటి వరకు ఆ పేరు ప్రతిష్టలు ఏమి లేవు కనుక ఆవిడ తెలుగుదేశంలోనే ఉండడం మంచిది. ఒకటి ఎంత అనుకున్నప్పుడు కూడా మోహన్ కృష్ణ తాలూకు ఆ ప్రాపర్టీ కానీ మోహన్ కృష్ణ తాలూకు వాల్యుబుల్స్ కానీ కొడుక్కే చెందుతాయి కదా. ఈరోజు చెందకపోవచ్చు, రేపు చెందుతాయి కదా. అంతవరకు ఈవిడ కొంచెం గౌరవంగా ఉండడం, బాధ్యతగా ఉండడం, అత్తమామల పట్ల కొంచెం ఆ వినయం విధేయత ప్రవర్తించాలి. నువ్వెంతంటే నువ్వెంత అనే పద్ధతుల్లో ఇంతవరకు ఉన్నారు. అది లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని నా ఆలోచన. ఎందుకంటే మనసు కరుగుతుంది కదా. వాకి చూసావా, భర్త పోయినాడు, పిల్లలతో ఉంది, మనం కూడా చూడకపోయినట్టు ఆవిడేమైపోతుంది అనేటువంటి అంత పెద్ద మనసు వాళ్ళకు ఉండుంటే నిజంగా చనిపోయిన రోజు అట్లీస్ట్ వెళ్తూ ఒక మాట కూడా అనక్కర్లేదు. వెళ్తూ ఒక మంచి చూపు, పర్లేదులే అమ్మ అని ఒకటి, లేకపోతే కార్యక్రమాలు అప్పుడు కానీ ఎప్పుడు ఆమెను పలకరించలేదు, అంత పెద్ద మనసు వాళ్ళకి లేదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులే చాలా బాధపడుతున్న సందర్భం చూస్తున్నారు. అవునండి, వాళ్ళకి పెద్ద మనసు ఉందో వాళ్ళు పెద్ద మనసు లేదు, నువ్వు పెద్ద మనసు చేసుకోవచ్చు కదా అంటాను నేను. ఎందుకంటే అవసరం నీది కదా. వాళ్ళకి పెద్ద మనసు లేదండి, వాళ్ళకి ఏదో ఉంది, వాళ్ళ బాధ ఉంది. పైగా కొడుకు కూడా చనిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి పలకరించలేదనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పెద్ద లాస్ కదా. వాళ్ళకి 9 మాసాలు మూసి పెంచి పెద్ద చేసిన కొడుకు, ఒక హీరో లాంటి కొడుకు చచ్చిపోయాడంటే వాళ్ళు ఎలా ఉంటారు. అందులో సినిమాలో ఉన్నట్టు మోహన్ కృష్ణ కనుక ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ కుటుంబంలో తను మారి ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకొని వాళ్ళ తాలూకు నందమూరి వారి పార్టీ తెలుగుదేశం పార్టీలోనే చేరినట్టయితే ఆవిడకి భవిష్యత్తు ఉంటుంది. మీరు చెప్తున్నారు అలేఖ్య రెడ్డి గారు మేబీ ప్రవర్తన మారాలేమో అని. బట్ అందుతున్న సమాచారం ప్రకారం కూడా మనం చూస్తే తను తగ్గించుకునే ఉంటున్నారు. అత్తమామలు ఆ కార్యక్రమానికి కూడా వచ్చినప్పుడు కూడా ఆమె కూల్గా అంటే సైలెంట్గానే ఉన్నారు. బట్ వాళ్ళే ఈమె ఎంత దగ్గర అవుదాం అనుకున్నా వాళ్ళు ఈమెను దూరం పెడుతున్నారంటూ కూడా వార్తలు ఉన్నాయి. వార్తలు ఎవరు రాస్తారమ్మ, ఇది కేవలం నేను వాళ్ళ ఇంట్లో వచ్చిన సమాచారం బట్టి చెప్తున్నాను నేను. అంతేగాని వార్తలు ఎవరో రాస్తారు. ఏం రాస్తారు, నిన్నటి వరకు మనోజ్ ఏమైపోతాడని రాస్తున్నారు. ఈరోజు మనోజ్ వైభవం ఎలా ఉంది, 50 కార్లతో వెళ్ళారు, ఒక గ్రాండ్ వెల్కమ్ అక్కడ. నో కంపారిజన్. ఎందుకంటే ఇక్కడ పెళ్ళి అయినట్టు అందరూ అన్ని ఛానల్స్ వారు రాశారన్నమాట. అయ్యో మోహన్ పలకరించలేదు, వచ్చి వెళ్ళిపోయాడు, మంచు విష్ణు వచ్చి వెళ్ళిపోయాడు, ఏమైపోతాడో కుటుంబంలో లేకుండా అనుకున్నాం. తీరాల బయలుదేరి సరుకుంది, 50 కార్లతో బయలుదేరాడు. అక్కడ చూసినట్టయితే ఎంత వైభవం అంటే కొన్ని 100 మంది 1000 మంది. డిస్కస్ చేద్దాం, ఆ విషయం డిస్కస్ చేద్దాం. అలేఖ్య రెడ్డి మనకి టీడీపీలోనే ఉంటారని భావిస్తున్నారు మీరు, రైట్? ఎవరు? అలేఖ్య రెడ్డి గారు. అలేఖ్య రెడ్డి టీడీపీలో ఉండడం ఆవిడకి శ్రేయస్కరం. అంటున్నాను అన్నమాట. అంతేగాని వైసీపీలో ఉంటే ఆవిడ ఇంకా తెలివి తక్కువ తగ్గుద్దన్నమాట. అలేఖ్య రెడ్డి ఏమైనా మారాడండి, మారిన తర్వాత అత్తమామల పట్ల గౌరవంగా ఉండాలండి. పిల్లలను కూడా కంప్లీట్గా నందమూరి వంశీకులుగా తీర్చిదిద్దాలండి. తర్వాత వాళ్ళతో నందమూరి కుటుంబీకులతో కూడా కలిసిపోవాలండి. ఇది జరగవలసింది. అంతేగాని వేరే ఏదైనా ఆలోచించుకున్నట్టయితే ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు ఆవిడ ఆ తాకసాక్యం లేక, ఆవిడ తాలూకు ఆ కలుపుగోలుతనం లేక ఇన్ని ఇబ్బందులు పడింది. మరి ఆ కలుపుగోలుతనం ఉన్నట్టయితే వాళ్ళ అత్త మామూలు మనసు కరిగినట్టయితే దగ్గర తీసుకుంటారు. అసలు కంటే వడ్డీ ముద్దని, కొడుకు కంటే మనవులు ముద్దు కదా, ఆ మనవులు పెంచుకుంటారు. సో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా అదే మంచి జరగాలని కోరుకుందాం. మంచి కోసమే మనం సలహాలు ఇచ్చాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.